హాయ్ అండి. వెల్కమ్ టు కుకింగ్ విత్ కుమారి. ఎప్పుడు నాన్ వెజే కాకుండా ఇలా వెజ్‌తో కూడా బిర్యానీ చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్‌గా చేస్తారు. నాన్ వెజ్‌ని కూడా తలదన్నే ఈ వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇంతకీ ఆ బిర్యానీ ఏంటా అని అనుకుంటున్నారా? పనసకాయ బిర్యానీ అండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళి నేనైతే ఈ చిన్న పనసకాయ తీసుకున్నానండి. ఇదైతే కట్ చేసేటప్పుడు చాకుకి చేతులకి మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నాక చిటికెడు పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకున్నాక ఒక కళాయి పెట్టుకొని కళాయిలోకి వేసుకున్నాక మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకొని ఒక్క 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈలోపు అయితే బియ్యం కూడా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి, బాస్మతి రైస్. ఇవైతే కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఆనియన్సే మనకి ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కర్రీలోకి కూడా ఇవే సరిపోతాయండి. మీరు కనుక ఆనియన్స్ చిన్నవి తీసుకుంటే ఒక 3 కానీ 4 కానీ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. ఇవి కూడా ఉడికిపోయాయి. తీసి పక్కన పెట్టేసుకున్నాక అదే కళాయిలో కొబ్బరి, దాచిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా తక్కువ క్వాంటిటీలోనే వేసుకున్నానండి. 2 స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకొని మంచిగా వేయించుకున్నాక 1/2 టీ స్పూన్ షాజీరా కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాక అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సగం వరకు వేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాక అదే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం వేగేలోపు ముందుగా వేయించి పెట్టుకున్న బిర్యానీ మసాలా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి పట్టుకున్నాక ఒక 5 టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకొని ఈ విధంగా మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే మసాలా సరిపోయేంతే తీసుకున్నానండి. మీరు ఇంకా కారం ఎక్కువగా కావాలనుకుంటే మసాలా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ కొంచెం వేగాక జీడిపప్పు కూడా వేసుకొని మంచిగా ఈ విధంగా వేయించుకున్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకొని ఒక టీ గ్లాస్ వరకు వాటర్ కూడా పోసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగేలోపు అయితే మరో పక్క రైస్ కూడా పెట్టేసుకుందామండి. నేనైతే ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసులు అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత బిర్యానీ మసాలాలు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, రైస్ తగ్గట్టుగా ఉప్పు వేసుకొని 80% అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకున్నాక 1/2 కప్ పెరుగు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక మీరైతే ఉప్పు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే రైస్లో వేసుకుంటాం, కర్రీలో వేసుకుంటాము, చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పనసకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా సగం వరకు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా, రైస్ కూడా ఉడికిపోయింది. చూసారు కదా, రైస్ అయితే ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. కర్రీ ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యాక సగం వరకు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కర్రీ సగం తీసి పక్కన పెట్టేసుకున్నాక మిగతా కర్రీ మొత్తం సమానంగా అనుకున్నాక ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే సగం వరకు వేసుకోవాలండి. సగం రైస్ వేసుకున్నాక ముందుగా తీసి పెట్టుకున్న సగం కర్రీ కూడా వేసేసుకొని మిగతా రైస్ కూడా వేసుకున్నాక ముందుగా తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాక రైస్ ఇంకా పలుగ్గా ఉంది, ఉడకదు అనుకుంటే మాత్రం రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదండి, అవి ఒక టీ గ్లాస్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు అలానే పక్కన పెట్టేసుకొని మూత తీసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయిన పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా, రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది, అడుగు కూడా ఏం అంటుకోలేదు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమన్నా టేస్టీ ఫుడ్స్ కావాలంటే కామెంట్ చేయండి. మరెన్నో టేస్టీ ఫుడ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. బాయ్.